షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదిన కృపలో భాగంగా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖన భాగము ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో చివరి లైన్, ప్రేమ చేత ఆయన మెస్సయ్యలో మనల్ని ఏర్పరచుకునేను. అవును, ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడని ఇక్కడ లేఖనంలో కనబడుతూ వస్తుంటుంది. అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలకు పత్రికలు రాస్తూ యాశ్వమెస్సిక ప్రేమను గొప్పగా వర్ణిస్తూ వస్తుంటుంటాడు. ఇక్కడ ఎఫెసీ సంఘానికి కూడా పరమ తండ్రి సన్నిధానంలో రాస్తున్నాడు. కాబట్టి ఆయన దయా సంకల్ప చొప్పున ఆయన యొక్క ఉచితమైన కృపలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకొని, ఆయన తన సొత్తుగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు, తన స్వాస్థ్యంగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఒకప్పుడు మనం ఆయన ఎరగని వారము, ఆయన అంటే తెలియని వారం మనము. కాబట్టి ఒకప్పుడు మనం బలహీనులుగా ఉన్నాం, ఆయన శత్రువులుగా ఉన్నాం. కానీ పరమ తండ్రి యొక్క కృపను బట్టి ఆయన ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ నిత్యము ఉండేది. కాబట్టి ఆయన ప్రేమకు కొలతలు లేనిది. కాబట్టి అలాంటి ఆయన ఉచితమైన కృపలో, ఆయన ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క నిత్యమైన స్వాస్థ్యం వైపు ఆయన మనల్ని నడిపిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి యాశ్వమెస్సిక రక్తముతో కడగబడిన ప్రజలారా, ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన ప్రేమ ఏ విధంగా నిత్యం ఉండేదో మనకు అర్థమవుతూ వస్తుంటుంది. ఈ లోకంలో మనుషుల ప్రేమ మారుతుంది, మనుషుల ప్రేమ అంతా కూడా తాత్కాలికము. కానీ ఎలోహిం ప్రేమ నిత్యము శాశ్వతమైనది, అది నిరంతరం ఉండేది ఆ ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ యొక్క గొప్పదనం ఏంటంటే మరణమంతా గొప్పది ఆ ప్రేమ. కాబట్టి అందుకే ఆయన మరణాన్ని ఆయన మన కొరకు ఆయన దాన్ని తీసుకున్నాడు. కాబట్టి మనల్ని ప్రేమించాడు, కాబట్టి మరణము ఆయన చెందాడు సుమా. కాబట్టి ఆయన మరణం చెందినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఆ విధంగా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని తన సొత్తుగా చేసుకొని, తన స్వాస్థ్యంగా చేసుకొని ఆయన యొక్క నిత్యమైన మహిమకు మనల్ని నడిపిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క కృపలో ఏర్పరచబడిన మనము ఆయన నామ మహిమ నిమిత్తము మనం జీవిస్తే ఆయన నిరంతరము తన ప్రేమను మన మీద చూపిస్తూ ఆయన నిత్యమైన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. అటు విధంగా పరిశుద్ధాత్మ కృప మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాశ్వమెస్సియానికి స్తోత్రము తండ్రి. ఇంతవరకు తండ్రి మీ యొక్క తండ్రి ఉపదేశము ద్వారా అయ్యా మీ ప్రేమను మమ్మల్ని ఏర్పరచుకున్నారని మీరు ఉపదేశించిన ఉపదేశం మనకి స్తోత్రము తండ్రి. అయ్యా ఆ ఉపదేశం ఆ హృదయాలు నూరంతలుగా ఫలభరితమును గాక నాయనానికి స్తోత్రము తండ్రి. ఇవ తండ్రి విన్న వాక్య ప్రకారంగా మేము మీ ప్రేమలో ఐక్యపరచబడినట్టుగా సాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యాశ్వమెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యాశ్వమెస్సిక కృప, మన పరమ తండ్రి యెహోవా ప్రేమ నిరంతరము ఆయన మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.